యూరోప్ ఈస్ మార్టల్, ఇట్ క్యాన్ డై. ఇది అన్నది ఎవరూ కాదు, ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్. అంటే సోర్బాన్ యూనివర్సిటీలో ఒక ప్రసంగం 5 నిమిషాల పాటు మాట్లాడాడు. ఇందులో యూరోప్ ఎంత ప్రమాదంలో ఉంది అనేది చాలా వివరంగా, చాలా అద్భుతంగా అతను వివరించాడు. మనము 2 దేశాల గురించి మాట్లాడాలి. ఒక దేశము అమెరికా, ఇంకొక దేశము చైనా. అమెరికాను ఇవాళ కూడా మనము నమ్మేము అంటే ఇది చాలా చాలా కష్టం. మనము అమెరికా బానిసలము కాము, వాళ్ళ ఇష్టానుసారం మనల్ని వాడుకోవడానికి అవకాశాలు లేవు అని చెప్పి అమెరికా గురించి మాట్లాడాడు. అలాగే చైనా యొక్క జిత్తుల మారితనం, అంటే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. సో ఇక్కడ కూడా మీరు చూసారనుకోండి, చైనాను నమ్మకూడదు, అంటే అమెరికాను నమ్మకూడదు, చైనాను నమ్మకూడదు. కానీ ఇంతకు మించిన ప్రమాదం ఎక్కడ ఉంది అంటే రష్యాతో యుద్ధం. అంటే రేపు వీళ్ళు 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. నాటో దళాలు డైరెక్ట్గా రష్యాను ఎదుర్కోబోతున్నారని చెప్తున్నారు. ఇది యూరోప్ యొక్క మరణానికి సమానము. యూరోప్ ఇస్ మార్టల్, ఇట్ క్యాన్ డై అని చెప్పాడు. సో ఇప్పుడు విషయం ఏమిటి అంటే, మొన్న యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో అమెరికా, జపాన్ వీళ్ళిద్దరూ ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారు. చూడండి, రెజల్యూషన్ ఎవరు? అమెరికా, జపాన్. మీకు జపాన్ మీద అణు అస్త్రాలు వాడిన దేశము అమెరికా. వీళ్ళు ఇద్దరూ కలిసి న్యూక్లియర్ వెపన్స్ మీద ఒక రెజల్యూషన్ తీసుకొస్తున్నారు. సో దీనినే రష్యా గూడు పుటాణి అని చెప్తుంది. అంటే రెజల్యూషన్లో ఏమిటంటే 1967 ఔటర్ స్పేస్ ట్రీటీని అంటారు. అంటే అంతరిక్షములో ఏ ఒక దేశము కూడా ఎటువంటి ఆబ్జెక్ట్లో కూడా అణు అస్త్రాలను మోహరించకూడదు, అణు అస్త్రాలను వాడకూడదు, అంతరిక్షములో న్యూక్లియర్ వెపన్స్ అనేవి ఉండకూడదు. ఇది ట్రీటీ. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము కూడా ఒప్పుకొని ఇందులో సంతకాలు పెట్టారు. అలాంటిది ఇవాళ అమెరికా ఏం మాట్లాడుతుంది అంటే, రష్యా వాళ్ళు సీక్రెట్గా ఒక శాటిలైట్ను అంతరిక్షంలోకి పంపించారు. ఇందులో వీళ్ళు అణు అస్త్రాన్ని మోహరించారు, అంటే టాక్టికల్ వెపన్ని వాడుతున్నారు అని చెప్పి అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎవరు చేయకూడదు. ఈ ట్రీటీ ప్రకారము యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వేదికలో మేమేం చెప్తున్నామంటే, రష్యా చేస్తున్నది తప్పు, ఇది పెను ప్రమాదము, దీనిని ఆపాలి అని వీళ్ళు చెప్పారు. ఇమీడియట్గా రష్యా వాళ్ళు కూడా అలాంటిది ఏది మేము చేయడం లేదు, ఈ రెజల్యూషన్ విషయంలో మేము మా వీటో పవర్ వాడతాము. ఏంటి? 15 దేశాలండి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే 15 కంట్రీస్, 5 పర్మనెంట్ మెంబర్స్, 10 మంది టెంపరరీ మెంబర్స్. అంటే ఏంటి అంటే ఇంకొక 10 దేశాలు నాన్ పర్మనెంట్ మెంబర్స్. సో వీళ్ళందరూ కలిసి మీరు మొత్తం 13 మంది అమెరికా, జపాన్ చెప్తున్న రెజల్యూషన్కి సపోర్ట్గా నిలబడ్డారు. మరి ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా అంటే రష్యా వాళ్ళు ఏం చేశారు? తమ వీటో పవర్ని వాడారు. మరి ఇంకొక దేశము అంటే చైనా, పర్మనెంట్ మెంబర్స్లో చైనా కూడా ఉంది. సో 15 మందిలో 2 ఇలాంటి ఒక రెజల్యూషన్కి వ్యతిరేకంగా మాట్లాడారు, 13 మంది మాత్రం ఓకేని అన్నారు. సో ఇప్పుడు రష్యా వీటో పవర్ వాడడంతో ఈ రెజల్యూషన్ అనేది మీకు ఎగ్జిక్యూట్ కాదు. సో వెంటనే అమెరికా అంబాసిడర్ టు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ పుతిన్ గారు మొన్న చెప్పారు కదా, అంతరిక్షంలో అణు అస్త్రాలు వాడకూడదని. మరి ఇవాళ రష్యానే పని చేస్తుంది కదా, ఇంత పెద్ద కన్ఫ్యూషన్లో పుతిన్ గారు ఎందుకు ఉన్నారని అమెరికా వాళ్ళు అడుగుతున్నారు. రష్యా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అలాంటిది చేస్తే కదా కన్ఫ్యూషన్, మాకు ఎటువంటి కన్ఫ్యూషను లేదు, మేము అంతరిక్షంలో అణు అస్త్రాలను వాడలేదు, క్లియర్గా వీళ్ళు చెప్తున్నారు. మరి ఎందుకండి ఇష్యూ అంటే, చూడండి, మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము వచ్చినప్పుడు ఇలాన్ మస్క్ ఏం చేశాడు? నేరుగా యుక్రెయిన్లో తన స్టార్లింక్కి సంబంధించిన ఎక్విప్మెంట్ని మోహరించాడు. ఎందుకు? మీకు రష్యా యొక్క గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ని తెలుసుకోవడం, వాళ్ళు ఎక్కడెక్కడ ఆయుధాలతో ఉన్నారు, వాళ్ళ ట్యాంకులు ఎటు నుంచి వస్తున్నాయి, వాళ్ళ సైనికులు ఎంతమంది ఉన్నారు, ఇది గమనించడానికి మీకు శాటిలైట్స్ అవసరం. దీనినే మీరు మిలిటరీ శాటిలైట్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మన భారత్లో జీశాట్ అంటారు, రుక్మిణి, జీశాట్ 7 రుక్మిణి, అలాగే జీశాట్ 7A యాంగ్రీ బర్డ్ అని అంటారు. ఇది భారత్కు సంబంధించిన మిలిటరీ శాటిలైట్స్. అలాగే యాంటీ శాటిలైట్ వెపన్స్ కలిగిన దేశాలు 4 భారత్, అమెరికా, రష్యా, చైనా, వీళ్ళ దగ్గర మాత్రమే యాంటీ శాటిలైట్ వెపన్స్ ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో ఇవి ఓన్లీ ఆయుధాలే, అస్త్రాలే, అణు అస్త్రాలు కావు.
అలాంటప్పుడు ఇప్పుడు మీరు చూసారనుకోండి, రష్యా వాళ్ళు ఎంత గొప్ప హ్యాకర్స్ అంటే ప్రపంచంలో వీళ్ళలాగా వార్ టాక్టిక్స్ ఎవరు ప్లే చేయలేరు. అందరికీ ఇది తెలుసు. ఇమాన్యుయల్ మ్యాక్రోన్ యొక్క భయము ఇదే. మీరు రష్యాను రెచ్చగొడుతున్నాము, రష్యాతో యుద్ధము చేస్తాము, ఆ దేశాన్నే లేకుండా చేస్తాము, ఇదంతా అమెరికా వాళ్ళు చెప్తున్నారని, వెస్టర్న్ కంట్రీస్ చెప్తున్నారని వింటున్నారు కదా. రేపు రష్యాకు కోపము వస్తే, వాళ్ళతో మీరు డైరెక్ట్గా యుద్ధములోకి దిగితే యూరోప్ ఖండమే లేకుండా పోవచ్చు కదా. అప్పుడు మీరేం చేస్తారు? ఇది పదే పదే ఆయన మాట్లాడుతున్నాడు. అంటే రష్యా యొక్క వార్ గేమ్స్ ఎలా ఉంటాయో ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి బాగా తెలుసు. ఇప్పుడు ఇదే పరిస్థితి చూడండి. ఈలాన్ మస్క్ ఈ పని చేశాడు యుక్రెయిన్లో. ఇమీడియట్గా పుతిన్ గారు ఏమన్నారు? అంతరిక్షములో తిరుగుతున్న ఒక స్టార్ లింక్ శాటిలైట్ను కూడా నేను విడిచిపెట్టను, మీకు గగనతలములోనే టోటల్గా డెస్ట్రాయ్ చేసేస్తాను, ధ్వంసము చేసేస్తాను అన్నాడు. ఇది చూసి భయపడి ఇలాన్ మస్క్ ఏంటి ప్లేట్ ఫిరాయించాడు. లేదు లేదు, రష్యా వాళ్ళు తమ దేశాన్ని కాపాడుకోవడానికి, తమ రక్షణ కోసమే యుక్రెయిన్ మీద యుద్ధము చేస్తున్నారు. ఇది నాకు అర్థం కాలేదు, ఇవాళ నేను అర్థం చేసుకున్నాను, నేను రష్యాకి సపోర్ట్గా ఉన్నాను. ఇమీడియట్గా మాటలు మార్చాడు. ఎందుకు? పుతిన్కి తిక్క రేగిందంటే అక్కడ స్టార్ లింక్స్కి సంబంధించిన ఒక శాటిలైట్ కూడా గగనతలములో ఉండదు. దాంతో ఈరోజు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు? యుక్రెయిన్కి సంబంధించిన శాటిలైట్స్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, అలాగే యూరోప్ వాళ్ళు ఇస్తున్న గలీలియో అనబడే మీకు ఈ టైమర్స్, అంటే ఏంటి, మీకు ప్రపంచంలో ఈ టైంని అంచనా వేస్తారు. సో మీకు అలాంటి టైం చూసారా, దానికి సంబంధించిన టోటల్ సిస్టమ్స్ని రష్యా వాళ్ళ హ్యాకర్స్ హ్యాక్ చేశారు. దాంతో యుక్రెయిన్ వాళ్ళకేంటి, ఇప్పుడు ఇక్కడ రష్యా సైనికులు వస్తున్నారు, ట్యాంకులు వస్తున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ని పక్కన ఉండే డివిజన్కి మీరు తెలియజేయాలి. తెలియజేయాలంటే ఎలా చేస్తారు? త్రూ శాటిలైటే చేస్తారు. ఇప్పుడు శాటిలైట్ ఫోన్స్ అంటాం కదండి, ఇంటర్నెట్ అంటాం కదా, మీరు మెసేజ్ పంపాలి. మీరు రష్యా హ్యాకర్స్ టోటల్గా హ్యాక్ చేసి పడేశారు. యుక్రెయిన్కి సంబంధించిన కమ్యూనికేషన్ వ్యవస్థ టోటల్గా ఆగిపోయింది. తరువాత రష్యా వాళ్ళ దాడులు. సో ఇంత టాక్ట్ఫుల్గా వీళ్ళు యుద్ధాన్ని చేశారు. ఇదే పని రేపు నాటో వాళ్ళతో కూడా రష్యా వాళ్ళు చేయగలరు కదా. చిన్న స్థాయిలో యుక్రెయిన్ లాంటి చిన్న దేశముతోనే రష్యా ఈ లెవెల్లో ఆలోచించి యుద్ధము చేస్తే, రేపు నాటో దేశాలు అని చెప్పి అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలతో యుద్ధము చేయాలంటే ఏ స్థాయిలో రష్యా వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది? అంతరిక్షములోనే అణు అస్త్రాలను వాడి టోటల్గా ఈ దేశాలకు సంబంధించిన ఈ శాటిలైట్స్ను వాళ్ళు ధ్వంసము చేశారనుకోండి, వరల్డ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీకు యావత్తు ప్రపంచం యొక్క శాటిలైట్ వ్యవస్థ అనేది కుప్పకూలిపోతుంది. ఇదే డేంజర్. మీరు అనవసరంగా రష్యాను రెచ్చగొట్టి ఇలాంటి ఒక పరిస్థితిని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అడిగే ప్రశ్న ఇదే. కానీ అమెరికాకు యుద్ధము కావాలి. ఇవాళ ఇజ్రాయెల్ అనబడే దేశము ఉందండి. ఇజ్రాయెల్ చాలా చాలా శక్తివంతమైన దేశం అని మనమే మాట్లాడాం, ఎన్నో వీడియోస్లో మాట్లాడాం. కానీ ఇవాళ ఏం జరిగింది? ఆఫ్టర్ ఆల్ ఇరాన్ కదా అనుకున్నారు. ఇరాన్ కాదు కదండి. ఇరాన్తో పాటు అక్కడ హూదీస్ ఉన్నారు, హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, హమాస్ ఉన్నారు, ఇంకా ఇలాగ ఎన్నో వందల ప్రాక్సీస్ ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నారు. అమెరికా మనల్ని బానిసల్లా చూస్తున్నారు. ఇవాళ న్యూ వరల్డ్ ఆర్డర్లో, చేంజింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఈ చేంజింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్లో మనం అమెరికాను నమ్మకూడదు, చైనాను నమ్మకూడదు, రష్యాతో యుద్ధము చేయడము ఇంకా చాలా పెద్ద డేంజర్. సో ఇదంతా మనం దాటగలిగితేనే యూరోప్ అనబడే మార్టల్ ప్రాణాలతో ఉంటుంది. లేకపోతే ఒక మనిషి ఎలా మరణిస్తాడో ఈ యావత్ ఖండము కూడా మరణిస్తుంది. దీనిని ఎవరు ఆపలేరు. కాబట్టి ఎక్స్పర్ట్స్, ఇంటలెక్చువల్స్, మేధావుల్లారా ఒక్కసారి ఆలోచించండి, ఈ ప్రపంచాన్ని కాపాడండి అని చెప్పి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మాట్లాడాడు. కాబట్టి మీరు చెప్పండి, వినాశకాలే విపరీత బుద్ధిని అంటారు చూసారా, వీళ్ళు ఇలాగా భూమిని ఉద్ధరించారు, ఇవాళ అంతరిక్షాన్ని కూడా ఉద్ధరించాలని చెప్పి బయలుదేరుతున్నారు. మరి వీళ్ళు ఒక సర్వనాశనానికి కారణముగా ఉంటారా? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.